అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు సంబంధించిన వార్త ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండే ఒబామా దంపతులు మోస్ట్ పాపులర్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వీరు విడిపోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అసలు ఒబామా దంపతుల విడాకుల వార్తలకు కారణాలు ఏంటనేవి ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. బరాక్ ఒబామా 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే అమెరికా ప్రథమ పౌరురాలిగా మిచెల్ చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒబామాకు తోడు వెళ్ళేవారు. చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలాంటి వీరిద్దరూ విడిపోతున్నారన్న వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రస్తుతం ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బరాక్ ఒబామా రావడం లేదని తెలుస్తోంది. ఆయన సతీమణి మిచెల్ ఒబామా కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారని అమెరికన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒబామా దంపతుల మధ్య మనస్పర్ధలు వచ్చాయని, అందుకే ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని మిచెల్ హాజరు కావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిచెల్ ఒబామా హాజరు కాకపోవడం మొదటిసారిగా అనుమానాలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఒబామా దంపతులు విడాకులకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బరాక్ రాసిన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకంలో కూడా తన దాంపత్యంలో పలు ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కొన్నట్లు చెప్పడం గమనించాలి. అంతేకాదు, తమ వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు పెద్దవయ్యాయని, వాటిని అధిగమించేందుకు తాను కౌన్సిలింగ్ తీసుకున్నట్టు కూడా ఆ మధ్య మిచెల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ చిన్న చిన్న మనస్పర్ధలే పెద్దగా మారాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే ఇప్పుడు వారు దూరం అయ్యేందుకు కారణమా? అందుకే ఏ కార్యక్రమానికైనా జంటగా వచ్చే ఒబామా దంపతులు ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి స్కిప్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. కాగా మిచెల్ ఒబామాది ప్రేమ వివాహం. ఒబామా హార్వర్డ్ లా స్కూల్లో సమ్మర్ ఇంటర్నర్గా చేసిన సమయంలో మిచెల్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని ఒబామా నిర్ణయం తీసుకున్నారట. మిచెల్ మనసులో తనపైన ఉన్న ఫీలింగ్ ఏంటో తెలుసుకోవాలనుకున్న ఒబామా ఇద్దరూ తరచూ వెళ్లే రెస్టారెంట్లో ఒక ప్రత్యేక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ట్రేలో ఉంగరాన్ని ఉంచి ప్రేమ ప్రతిపాదన చేశారట ఒబామా. అలా మిచెల్ వెంటనే ఓకే చెప్పగా 1991లో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. 1992లో పెళ్లి కూడా చేసుకున్నారు. ఒబామా మిచెల్ వివాహ బంధానికి గుర్తుగా సాషా, మలియా అనే 2 కుమార్తెలు ఉన్నారు.